సార్ ఏంటి సార్ అసలు దాదాపు ఇండియా మొత్తం ఎలక్షన్ హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి రేపు జనవరి 22 రామ మందిరం ఓపెనింగ్ తోటే ఆ రోజు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ 23 నుంచి అయితే ఇంకా ఫ్లాగ్ అనేది హోస్ట్ చేస్తారు. ఎలా చూడొచ్చు? ఈసారి ఎలా ఉండబోతుంది ఎన్నికల పరిస్థితి లోక్‌సభ? ఇప్పుడు మీరు 2014 తర్వాత 2019 2 తీసుకుంటే, దాంట్లో కొన్ని రీడింగ్స్ ఉన్నాయి మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఒకటైతే బీజేపీకి సింపుల్ మెజారిటీ వచ్చింది 2014లో. అవును. కానీ 2019కి వచ్చేదాకా అది 300 క్రాస్ అయిపోయింది సీట్లు. నేను ఇవాళ పొద్దున కూడా ట్వీట్ చేశాను. ఒక ఆర్టికల్ గురించి ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాను దేని గురించి. అసలు ఏం జరుగుతుంది? బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు? నాకు చాలామంది అంచనా ఇస్తున్నారు. మన దగ్గర ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఓకే. అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తుందో వాళ్ళు గెలుస్తారు. ప్రపోర్షనేట్ ఓట్స్ సిస్టమ్ కాదు మనది. కొన్ని కంట్రీస్‌లో ఉన్నాయి అది. అవును. ప్రపోర్షనేట్ అంటే మీకు ఇన్ని మినిమమ్ వస్తేనే మీరు మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళొచ్చు అనేది. దాంట్లో చూస్తే మీకు 2019లో బీజేపీకి 50% ఓట్ షేర్ వచ్చిన చాలా సీట్లు ఉన్నాయి. 50% అవును. అంటే ల్యాండ్ స్లైడ్ అది. 50 అంటే యూజువల్లీ 40, 42 ఒక విన్నింగ్ పార్టీకి ఉంటుంది. కానీ 50 రావడం చాలా డిఫికల్ట్. అవును. సరే కొన్ని సీట్లు వచ్చినా అంటే అది కూడా కాదు. ఇప్పుడు 2019లో మనం బీజేపీది అన్ని అపోజిషన్ కలుపుకుంటే, అన్ని ఇండిపెండెంట్లు కూడా కలుపుకుంటే, నోటా కూడా తీసుకుంటే, మొత్తం కలిపి బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు మీరు కౌంట్ చేస్తే బీజేపీకి అప్పుడు కూడా 224 సీట్లు వచ్చింది. అవును. అంటే మీరు మొత్తం అపోజిషన్ ఇప్పుడున్న ఇండియా అలయన్స్ గురించి మాట్లాడుతారు కదా! ఇండియా అలయన్స్ కాకుండా, ఇండిపెండెంట్లు కాకుండా, మిగతా పార్టీసు, మిగతా నోటా ఓట్లు మొత్తం తీసుకొని ఏస్తే కూడా 224 సీట్లు వచ్చినాయి బీజేపీకి. అంటే 48 సీట్లు తక్కువ మెజారిటీ. అవును. అది కాకుండా ఇప్పుడు చూస్తే మన దగ్గర ఇప్పుడున్న 400 మన సీట్లు చెప్తాం కదా! 436 సీట్లు బీజేపీ పోటీ చేసినారు లాస్ట్ టైం. 542లో 436 బీజేపీ పోటీ చేశారు. మిగతా వాళ్ళు అలైస్ పోటీ చేశారు. అవును. అది మహారాష్ట్రలో శివసేన ఉండొచ్చు, పంజాబ్‌లో అకాలీదళ్ అకాలీదళ్. చాలా మటుకు అట్లా పోటీ చేసిన పార్టీలు ఉన్నాయన్నమాట. అది కాకుండా చిన్న చిన్న పార్టీలతో చాలా బీజేపీకి టై అప్ ఉంది. అది జరిగిందనమాట. ఈ 436 స్థానాలు పోటీ చేసిన దాంట్లో బీజేపీకి 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చింది. 224 సీట్లు నేను చెప్పిన ప్రకారం. అది కాకుండా 136 బీజేపీ ఎంపీస్‌కి 50% ఓట్ షేర్ దానికన్నా ఎక్కువ లోక్సభ ఎలక్షన్‌లోనే వచ్చింది 2014లోనే. అవును. అది ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వచ్చారు వాళ్ళు. సో సీట్లు ఒకటే పెరగలేదు. ఈవెన్ ఓటింగ్ కూడా పెరిగింది. పర్సెంటేజ్. ఇప్పుడు మన ఇండియా అలయన్స్ గురించి మాట్లాడుతుంటాం. 260 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉంది. అవును. అంటే 542లో 260 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉంది. అంటే మిగతా ఇంకొక హాఫ్ సీట్స్ అంటే అది ఇండైరెక్ట్ ఫైట్స్ ఉండొచ్చు. అవును. అంటే మూడో పార్టీ ఉండొచ్చు. లేకుంటే ఒక అలయన్స్. అలయన్స్ ఉండొచ్చు ఏదైనా. అది మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం కేరళ నుంచి. కేరళలో ఎల్‌డీఎఫ్ అంటే సీపీఎం లెడ్ ఎల్‌డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. దీనిలో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నారు. సీపీఎంలో ఉన్న పార్టీ తర్వాత అక్కడ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, సీపీఐ ఉన్నారు. చాలా చిన్న లోకల్ పార్టీస్ ఉన్నారు. కాదా కాంగ్రెస్ వైపు చూస్తే కాంగ్రెస్ ఉన్నారు. దాంట్లో ముస్లిం లీగ్ ఉన్నారు. వీళ్ళందరూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. అక్కడ డైరెక్ట్ ఫైట్ లేదు. వీళ్ళిద్దరూ ఇండియా అలయన్స్ పార్ట్నర్సే కానీ కేరళలో కుక్కలాగా కొట్టుకుంటారు వీళ్ళు. అవును. ఇప్పుడు కూడా నడుస్తుంది లాఠీ చార్జ్‌లు అది ఇది డైలీ. సో అక్కడ అలయన్స్ లేదు. పొత్తు లేదు అక్కడ. తమిళనాడుకొద్దాం. తమిళనాడులో పొత్తు ఉంది. కానీ ఎవరు పొత్తు అనేది కాదు. పొత్తు అనేది కాంగ్రెస్ లీడ్‌లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ మేజర్ పార్టీ ఉన్నప్పుడు పొత్తు అని చెప్పొచ్చు. అక్కడ కాదు. అక్కడ కుక్కకు బిస్కెట్ ఏస్తున్నట్లు 2 సీట్లు ఇచ్చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఖుషి అయిపోతారు. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అంతే సంగతి. అంటే కేరళ బార్డర్ క్రాస్ చేయంగానే ఈ కేరళలో కొట్టుకుంటున్న పార్టీలు ఒకటే తరఫు వచ్చేస్తారు. అవును. సో అక్కడ కూడా కాంగ్రెస్‌కి 4 సీట్లు రావచ్చు. దానికన్నా ఎక్కువ రాదు వాళ్ళకి. అక్కడ డీఎంకే వాళ్ళ మేజర్ షేర్ తీసుకుంటారు. కర్ణాటకకి వద్దాం. కర్ణాటకలో ముందు ట్రై కార్నర్ ఫైట్ ఉండే. అసెంబ్లీ ఎలక్షన్‌లో జరిగింది. అవును. బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్‌లో వాళ్ళ ఓట్ షేర్ అంతే ఓడిపోయింది 36%. కానీ ఓడిపోయిన ఎలక్షన్ ఓడిపోయారు. ఎందుకంటే జేడీఎస్ ఓట్స్ అని కాంగ్రెస్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. 6% నుంచి 8% ఓట్ల దాకా. ఈసారి జేడీఎస్ తెలిసిపోయింది. ఇది ఎక్కడ జరగదు. మనం ఇట్లా ఉంటే మన పరిస్థితి చాలా దారుణం అయిపోతుందని చెప్పేసి జేడీఎస్ బీజేపీతోని టై అప్ చేసుకున్నారు ఆఫీషియల్లీ. సో అక్కడ డైరెక్ట్ ఫైట్. తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ట్రై కార్నర్ కాంటెస్ట్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్‌లో కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉన్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు టీఆర్ఎస్ ఉండే. బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్. ఈసారి ఎంత వస్తుందని అడుగుతారు చాలామంది. నేను బహుశా నా అంచనా ప్రకారం ఆదిలాబాద్ స్వయం బాపురావు ఉంటాడో, కాంగ్రెస్ పోతాడో తెలియదు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషే. ఉన్నా గానీ బీజేపీకి అక్కడ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశారు ఈసారి. ఈసారి బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు కూడా అదే ఎమ్మెల్యే సీట్లు వచ్చింది అక్కడ. బీజేపీకి ఐ థింక్ 36, 32, 33% ఓట్లు వచ్చినాయి. అవును.
నిజామాబాద్ కన్నా 1% ఎక్కువ వచ్చింది. సో ఆదిలాబాద్లో స్వయం బాపురా పార్టీ మారిస్తే కూడా బీజేపీకి చాలా మంచి పట్టుంది అక్కడ. ఓకే. సో ఆ ఘర్షణలు నిర్మల్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నీ దాని మీద భయంస ఇవన్నీ. అది కాకుండా వీళ్ళు చాలా మటుకు ఎమ్మెల్యేస్ ఒక రాజాసింగ్ మినహా చూస్తే మిగతా ఆ ఏరియా ఆదిలాబాద్, నిజామాబాద్ అంతే. నుంచి వచ్చారు అందరు. సో అట్లా ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా బీజేపీకి ఆ 2 సీట్లు పక్కా. కరీంనగర్ మనం చెప్పలేం, ఎందుకంటే కరీంనగర్ టౌన్ అనేది ఇప్పుడు బండి సంజయ్ గారు ఈసారి ఓడిపోయిన కారణం ఏంటంటే అక్కడ మెజారిటీలో ఉన్నారు. అక్కడ మెజారిటీలో ఉన్నారు కరీంనగర్లో. కానీ ఈసారి దీనికన్నా ముందు కూడా బండి సంజయ్ గారు పోటీ చేసి ఓడిపోయిన అందరూ మర్చిపోయారు దాని గురించి. ఆయన ఇంటి మీద అటాక్స్ కూడా అదే అసెంబ్లీలో. సో ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మనిషి. సో బండి సంజయ్ గారికి ఇప్పుడు కూడా సింపతి ఫ్యాక్టరీ మీద గెలవచ్చు కరీంనగర్, చెప్పలేం మనం. కానీ బీజేపీ నుంచి చాలా మంది ట్రై చేస్తున్నారు ఆ సీట్ కోసం. అవును. ఇక్కడ కొంచెం మేధావులు కానివ్వండి, పెద్ద పెద్ద డబ్బులు చాలా లాబింగ్ జరుగుతుంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సీట్ అది ఎక్కడ పోదు. అది దీనికన్నా ముందు రూమర్ ఏముండంటే కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక టైఅప్ ఉంది, అవును, నేను నిన్ను పుల్లలు పెట్టు, నువ్వు నాకు పుల్లలు పెట్టకు, నేను గెలుస్తా అని చెప్పేసి అట్లా చేసుకున్నారు వీళ్ళు. సో సికింద్రాబాద్ సీట్ ట్రెడిషనల్లీ దత్తాత్రేయ గారు గెలిచిన సీట్ అది. దాని తర్వాత ఒక టైంలో మానేమ్మ గెలిచారు, అంజయ్ గారు సత్యమణి గెలిచారు అక్కడి నుంచి. మళ్ళీ చాలామందికి చేంజ్ అవుతూ వస్తున్నారు అది ఆ సీటు. కానీ బీజేపీకి ఈసారి బహుశా ఈవెన్ దో కిషన్ రెడ్డి గారు అక్యూజేషన్ ఏంటంటే ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీ నెగ్లెక్ట్ చేసిండు, అసలు ఆయన టైం లేకుండే, ఆయన చెంచాలకు చెప్పిండు కానీ వాళ్ళేం చేయలేదు పని అని చెప్పేసి. సో ఈసారి బీజేపీ కూడా నేషనల్ లెవెల్లో ఒక రివ్యూ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు దాకా 2 సార్లు గెలిచిన ఎంపీలని చాలా మందికి టికెట్ ఇయ్యరు ఈసారి. ఓకే.